పూణే నుంచి నాగ్పూర్ వెళ్ళడానికి ఎప్పుడు ట్రైన్ బుక్ చేసినా కూడా కన్ఫర్మ్ అవ్వదు. ఈవెన్ వెయిటింగ్ లిస్ట్ 5-10 ఉన్నా కూడా అది కన్ఫర్మ్ కాదు. అందుకే నాగ్పూర్ నుంచి పూణే వెళ్ళడానికి బస్సు సెలెక్ట్ చేశాను. విజయంత ట్రావెల్స్ ద్వారా టికెట్ మాకు సీటుని బట్టి, అంటే లోయర్, అప్పర్, సైడు, లాస్ట్, ఫ్రంట్ బేసిస్ చేసుకుని మాకు 1500 పర్ హెడ్ పడింది టికెట్. నాగ్పూర్ గణేష్పేట్ బస్ స్టాండ్ నుంచి పూణే బయలుదేరుతున్నాం. ఇదంతా నాగ్పూర్ సిటీ. ఎటర్నిటీ మాల్, దారిలో నాగ్పూర్ జూ, మహారాజాబాగ్ జూ కనిపించింది. అది దాటాక నేషనల్ హైవేకి వచ్చాం. దారి మధ్యలో జస్ట్ స్నాక్స్ పర్పస్గా బాంబే వాళ్ళ ఫేమస్ కాజు కతిలి తిన్నాను. ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అవగానే లైట్స్ చేంజ్ చేశారు బస్సులో. బ్లూ కలర్ లైట్స్ చూసారా, ఈవినింగ్ లైటింగ్ ఉంది. 5 PM బయలుదేరాం. బట్ అయినా కూడా లైటింగ్ కంటిన్యూషన్గానే ఉంది. మబ్బేసింది, బస్సు వర్షం పడేలాగా ఉంది. 90 km/h స్పీడ్ తోటి వైజయంతి ట్రావెల్స్ బాగానే వెళ్ళారు. బెడ్షీట్స్, పిల్లోస్, బ్లాంకెట్స్ అన్నీ క్లీన్గా నీట్గానే ఉన్నాయి. అంటే ఆ రేట్కి బాగానే ఉంది. అంటే ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలామందికి కొన్ని ట్రావెల్స్ మీద అపోహ ఉంటుంది, నీట్గా ఉంటాయా లేదా అని. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఈ ట్రావెల్ విజయంత ట్రావెల్స్ బాగానే ఉంది. హైవేలో రిఫ్రెష్మెంట్స్ అవడానికి, ఇంకేమైనా టాయిలెట్స్ లేకపోతే దేనికైనా వెళ్ళడానికి ఒక 10 minutes ఆపుతాడు. నాగ్పూర్ నుంచి పూణే ఇంటి విండో సీట్లో కూర్చున్నాను. నైట్ టైం అనమాట. చిన్న చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది వయా ఎలా వెళ్తుందంటే, ముందుగా అమరావతి అని ఒక లొకేషన్ వస్తుంది. మహారాష్ట్రలో వేరే అమరావతి అని ఒకటి ఉంది. అంబాజీదేవి టెంపుల్ కూడా బాగా ఫేమస్ అక్కడ. ముందుగా అమరావతి వస్తుంది, ఆ తర్వాత జలనా అని చెప్పి ఒక లొకేషన్ వస్తుంది, ఆ తర్వాత ఔరంగాబాద్, అహ్మదానగర్, లాస్ట్ పూణే. ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతి చేరుకున్నాం. చూస్తున్నారా అక్కడ నేమ్ బోర్డు, అమరావతి జంక్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ కొంతమంది ప్యాసింజర్లు ఎక్కుతారు. అంటే మేము సాయంత్రం 5 గంటలకి నాగ్పూర్లో బస్సు ఎక్కితే అమరావతి వచ్చేసరికి రాత్రి 8 అయ్యింది. ఆ అమరావతిలో కొంతమంది ప్యాసింజర్స్ని ఎక్కించుకున్న తర్వాత రాత్రి 10 గంటలకి డిన్నర్ చేయడానికి హైవేలో మంచి రెస్టారెంట్లో ఆపారు. చల్ల చల్లగా వర్షం చినుకుల్లాగా చిన్నవి పడుతున్నాయి. అక్కడ హైవేలో మాతో పాటు మరికొన్ని ట్రావెల్స్ కూడా బస్సులు ఆగాయి. ఫ్యామిలీస్, పిల్లలు అందరూ అర్ధరాత్రి అంటే అదే 10 గంటలకి దిగి భోజనం అది పూర్తి చేసుకున్నాం. ఈ లోపల జోరున వాన, అంటే తుఫాన్ లాగా అనమాట. చల్లని గాలిలో వాన పడుతున్నాయి. వేడివేడిగా అప్పడాలు, రసము, సాంబారు, రైసు, బటర్ నాన్స్, పుల్కాలు, రోటీలు ఉంటే చక్కగా ఫుడ్ కొట్టాం. చూస్తున్నారా వర్షం అప్పటికే మొదలైంది. భయం వేసింది వర్షంలో డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తాడా లేదా అని. బట్ చాలా సేఫ్గా డ్రైవర్ తీసుకెళ్ళాడు. మేము డిన్నర్ అయిపోయిన వెంటనే బస్సులోకి ఎక్కేసాం. బస్సు మెల్లిగా రివర్స్ గేర్ వేసుకొని బ్యాక్ సైడ్కి వస్తుంది. అది చినుకులు చూడండి, చినుకులు పడుతుంటే రాత్రప్పుడు బస్సులో కిటికీ పక్కన కూర్చొని చల్లని ఏసీ చూసుకుంటూ హాయిగా ట్రావెల్ చేస్తాం అన్నమాట. సో నైట్ బస్సు స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోయింది. రాత్రి మేము నిద్రలో ఉంటుండగానే ఔరంగాబాదు, అహ్మదానగర్ కంప్లీట్ అయిపోయాయి. తెల్లవారి కరెక్ట్గా 6:30-7 అలాగవుతుంది పూణే రీచ్ అయిపోయాం. ఇదే పూణే సిటీ. పూణే తెల్లవారి గుడ్ మార్నింగ్ చెప్తూ వెల్కమ్ చెప్పింది మాకు. రావడంతో పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అంత రోడ్లు చాలా గజిబిజిగా అనిపించింది. అంటే మనకి సిటీ అంటేనే గజిబిజి. చూస్తున్నారా, ఇదిగో వెల్కమ్ టు పూణే సిటీ, అక్కడ బోర్డు అది. ఇక్కడి నుంచి చాలా వేరే చోట్లకు వెళ్ళడానికి బస్సులు, ట్రైన్లు ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. సో మేము రావాలనుకుంది పూణే కనుక పూణే సంగంవాడి జంక్షన్ దగ్గర దింపేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇక్కడ అవుతాయి. మరి ఎంత చూసారు కనుక నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలుసు అనుకుంటున్నాను.